ఏంటండి బాబు గారు, ఇప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలం వ్యవధిలో మా పథకాలన్నీ చేసేసాం, ఈ 1500 ఒక్కటే ఉంది, అది ఒక్కటి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే రైతులకు ఎక్కడ ఇచ్చారండి? రైతు భరోసా రాలేదు. మరియు ఆ అమ్మఒడి అనేది, తల్లికి వందనం అనేది కొంతమంది పడ్డది, కొంతమందికి పట్టలేదు. మన జిల్లాలోనే గూడూరు దగ్గర ఒక హై స్కూల్లో 300 మంది పిల్లలకి అసలు బల్ల. కాకపోతే వాళ్ళు చెప్తా ఉంటారు, మేము వేసాం, అన్ని చేసాం, ఇన్ని చేసాం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పేది, చంద్రబాబు నాయుడు తప్పు కాదు, ఇది ప్రజలు తప్పు. ఆయన 2014, 2019లో కూడా నేను రుణమాఫీ చేస్తాను, ఎంత చేసేది ప్రజలందరికీ తెలుసు. మళ్ళా సూపర్ 6 అని చెప్పి జనాలు నమ్మించాడు. ఇప్పుడు ఆడబిడ్డ నిధి ఇస్తారంటే ఆంధ్ర నమ్మాలంటాడు. ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కొత్త ముఖ్యమంత్రి? 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటుండు, 14 సంవత్సరాల అనుభవం, ముఖ్యమంత్రి అనుభవం ఉంటుండు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం ఉన్నాడు, పరిపాలన మన ఆర్థిక పరిస్థితి ఏందని తెలియదు ఆయనకి, తెలుసు కదా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆయనకి మన ఆర్థిక పరిస్థితి తెలుసు. ఈయన 5 లక్షలు 6 లక్షల రూపాయలు అప్పు చేస్తే శ్రీలంక అయిపోతుంది అంటుండే, శ్రీలంక అయిపోతుందా. ఈయన 13 నెలల కాలంలో 1,85,000 కోట్లు అప్పు చేశాడు. అప్పుడు ఇదేం కావాలా? శ్రీలంక కావాలా, సింగపూర్ వద్దా? ఈ ఇప్పుడు జగన్ గారు అప్పు చేసైనా ప్రజలకి డిబిటీ ద్వారా ప్రజలకు ప్రతి నెల ఏదో స్కీమ్ కింద డబ్బులు ఇచ్చాడు. ఈయన 1,85,000 కోట్లు చేసి ఇది అమరావతి కూడా ఎక్కడ పెడతాడు? అంతా అమరావతికే పెడతాడు. మన రాష్ట్ర అన్ని జిల్లాల డబ్బుల్ని ఒక్క అమరావతికే కేంద్రంగా నువ్వు డెవలప్ చేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంది? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఆలోచించండి. రాష్ట్రం మొత్తం డెవలప్ కావాలి, ఒక అమరావతి కాదు. నిదానం చేసుకోండి డెవలప్ అమరావతి. కానీ అమరావతి అనేది ఇప్పుడు చూడండి, ఆడ లిఫ్ట్ ఇరిగేషన్ లాగా అయిపోయింది అన్నమాట. తోడుకోవడం నిన్నడం తోడుకోవడం కాదండి. ఇప్పుడు అసలు మనం ఎక్కడ చూసినా కూడా వైసీపీ పని అయిపోయింది, 11తో ముగింపు చెప్పేశారు వైసీపీకి అంటున్నారు. రానున్న రోజుల్లో జగన్ గారిని జైలుకి పంపిస్తామంటున్నారు. ఎలా చేస్తారంటారు? ఇప్పుడు ఒకటండి, 11 అయిపోయింది అన్నారు. 11 సీట్లు ఏ విధంగా వచ్చినాయి, వాళ్ళకి 124 ఏ విధంగా వచ్చినాయి, రకరకాల. ఈరోజు సుప్రీంకోర్టు పరిశీలనలో కూడా ఉంది. ఎలక్షన్ కమిషన్ డేటా అడిగింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్లో 45 రోజులు ఉంచాలి అది మొత్తం. ఈవీప్యాట్లు 15 రోజులకు ఎందుకు కలిసేశారు? మీకు ఏది తప్పు జరగకపోతే మీరు ధైర్యంగా చూపించాలి కదా, ఈవీప్యాట్లు చూపించాలి కదా. 45 రోజులు దాకా ఉండాలి కదా. అంతా లాగుతా ఉండరు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా దాన్ని ఎంక్వైరీ చేస్తూ ఉంది. నిదానం తేలా చూడండి. ఇప్పుడు కొన్ని సర్వే టీవీల్లో కూడా ఏం చెప్పారు, 98 నియోజకవర్గాల్లో ఈ ట్యాంపరింగ్ జరిగిందని చెప్తుండ్రు. నైట్ 8 నెలలకి 67% ఉంటే లెక్కించేటప్పుడు 83% ఎట్లొచ్చిందండి? ఏ విధంగా ఛార్జింగ్? ఇప్పుడు మన సెల్ ఫోను ఛార్జింగ్ పెట్టిన తర్వాత క్రమేణా తగ్గిపోద్ది ఛార్జింగ్. అదే ఈవీఎంలు ఛార్జింగ్ పెట్టి తగ్గాల, ఏకమని పెరుగుతాయా అన్నా? పెరగదు కదా. ఎందుకు పెరిగినాయి? కానీ జనాలకు చాలా అనుమానం ఉంది. అది సుప్రీంకోర్టు వారే, గౌరవ సుప్రీంకోర్టు వారే నిరూపించాలా. అది దాన్ని బట్టి మనం దాని గురించి మాట్లాడాలి. అయిపోయింది అంటే మనం ఎక్కువ మాట్లాడినప్పుడు మన కాడ నీకాడ ఏమైనా ఎవిడెన్స్ ఉందని అడుగుతారు. మనం ఏదైనా అడిగితే నీకాడ ఎవిడెన్స్ ఉందంటారు. కానీ జనాల్లో రకరకాల టాకులు కాబట్టి ఈ టీవీలో మనం వార్తలు చూస్తున్నాం కాబట్టి మనకు ప్రజలకైతే ఒక అవగాహన వచ్చింది.